ప్రతి ఏటా గ్రామాల నుంచి నగరాలకు పెద్ద సంఖ్యలో జనాభా వలస రావడం కామన్. అలా కారణాలు ఏవైనా సరే వలసలు వస్తుంటారు చాలా మంది. ఇక ఈ నేపథ్యంలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే కొత్తగా 8 నగరాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇంతకీ సరికొత్త నగరాలేంటి? అసలు కొత్త నగరాలను ఎలా నిర్మిస్తారు? పురాతన నగరాలు ఏవి? అవి ఎప్పుడు స్థాపించబడ్డాయి? లెట్స్ వాచ్. ఇండియాలోని ఈ 8 కొత్త నగరాలు స్మార్ట్ సిటీ పథకం కింద నిర్మించబడతాయి. అంటే అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలు, మెరుగైన రవాణా వ్యవస్థ, పరిశుభ్రత, నీటి సరఫరా, ఇంధన ఆదా, పర్యావరణ అనుకూలమైన మౌలిక సదుపాయాలతో కూడిన నగరాలన్నమాట. నివాసితుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నివాసితుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ఈ నగరాలు రూపొందించబడతాయి. ఈ కొత్త నగరాలు దేశంలో పెరుగుతున్న జనాభా ఒత్తిడిని తగ్గించడమే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. అక్కడ నివసించే ప్రజలు నాణ్యమైన ఆరోగ్య సేవలు, విద్య, ఉపాధి, నాణ్యమైన జీవన సౌకర్యాలను సద్వినియోగం చేసుకునే విధంగా ఈ స్మార్ట్ సిటీలను రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఆధునిక రవాణా వ్యవస్థ, స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్, స్థిరమైన ఇంధన ఎంపికలు ఈ నగరాల మెయిన్ టార్గెట్. ఇది కాకుండా ఈ నగరాల్లో ఆధునిక డిజిటల్ సాంకేతికతను ఉపయోగించనున్నారు. తద్వారా ఆయా నగరాల ప్రజలు మెరుగైన పరిపాలన సౌకర్యాలు, ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని పురాతన నగరాల గురించి మాట్లాడినప్పుడల్లా వారణాసి పేరు ఖచ్చితంగా వస్తుంది. వారణాసి ఆసియాలోని పురాతన నగరంగా పరిగణించబడుతుంది. ఇది కాకుండా ఢిల్లీ, ఉజ్జయిని, మదురై, పాట్నా, కన్నౌజ్, తంజావూర్, అయోధ్య కూడా వందల ఏళ్ల చరిత్ర ఉన్న నగరాల్లో చేర్చబడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశంలో అనేక నగరాలు ఏర్పడ్డాయి. సరికొత్త నగరాల గురించి మాట్లాడినట్లయితే వాటిలో చండీగఢ్, భువనేశ్వర్, గాంధీనగర్, నోయిడా, గిఫ్ట్ సిటీ, నాయా రాయ్పూర్, గ్రేటర్ నోయిడా, గుర్గా ఉన్నాయి. ఇవి ఇప్పుడు తమ సొంత గుర్తింపును సృష్టించుకున్న నగరాలు, అభివృద్ధి చెందిన నగరాల జాబితాలో చేర్చబడ్డాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.